హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మందు కొట్టుకోవడానికి రావడం జరిగిందండి పొలానికి, మిరప తోటకి. అయితే ఈరోజు నేను ఏం మందులు తెచ్చుకున్నానో, అవి దేనికి పనిచేస్తాయో చెప్పే ముందు మీకు నల్లతామర పురుగు నివారణ గురించి కొన్ని జాగ్రత్తలైతే చెప్పాలి అనుకుంటున్నానండి. అవేంటో నేను మీకు వివరిస్తానండి. అయితే ఇవి టిప్స్ అండి. ఈ టిప్స్ గనక మీరు పర్ఫెక్ట్‌గా పాటిస్తే చాలా ఉపయోగం అయితే ఉంటదండి. అవేంటో చెప్తానండి మీకు. అయితే మన మిరప తోటలని ఈ నల్ల తామర పురుగు అనేది గట్టు వైపు నుంచి గానీ, లేదంటే ఆహ్, మందళ్ళ వైపు నుంచి గానీ అటాక్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటది. అక్కడి నుంచే అటాక్ ఎందుకు చేస్తుందని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చండి. అంటే తోటలో కూడా ఉంటది కంపల్సరీ. కానీ అటాక్ అనేది గట్ల వైపు నుంచి కానీ, లేదంటే మందళ్ళ వైపు నుంచి గానీ ఎందుకు చేస్తుందంటే, ఈ నల్ల తామర పురుగు గానీ, లేదంటే తామర పురుగులకు గానీ బెటర్ వాతావరణం అనేది ఉన్నట్లయితే వాటి విజృంభణ అనేది చాలా ఎక్కువగా ఉంటదండి. అందువల్ల ఈ నల్ల తామర పురుగు అనేది ఒక సైడ్ నుంచి, అంటే దడంబటి సాలు నుంచి కానీ, గట్ల వైపు నుంచి కానీ అటాక్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటుంది. అంటే త్వరగా ఆ మొక్కల మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందండి. అంటే మీరు ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు, మరి తోటలో ఉండదా అని. తోటలో ఉంటదండి. కానీ అటాక్ అనేది మాత్రం ఎక్కువ గట్ల వైపు నుంచి, మందళ్ళ వైపు నుంచి మాత్రమే చేస్తూ ఉంటది. ఎందుకంటే తోటలో అనేది కొంచెం తేమ అనేది ఉంటా ఉంటది కదా, గట్లతో పోల్చుకున్నట్లయితే. అందువల్ల దీని ఉధృతి అనేది గట్ల వైపు, మందళ్ళ వైపు ఎక్కువ ఉంటా ఉంటది. అందువల్ల మనం ఏం చేయాలంటే, గట్ల వైపు గానీ, లేదంటే మందళ్ళ వైపు గానీ మందనేది ఎక్కువ పడే విధంగా స్ప్రే చేసుకోవాలి. అది ఏ విధంగా స్ప్రే చేసుకోవాలో నేను మీకు ఒక ఉదాహరణ అయితే చెప్తానండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎకరానికి 7 పంపులు మందు స్ప్రే చేసుకుందాం అనుకోండి. గుర్తుంచుకోండి అండి, 7 పంపులు స్ప్రే చేసుకుందాం అనుకోండి. ఏది తామర పురుగుకి సంబంధించి 7 పంపులు, లేదంటే గ్రోత్ ప్రమోటర్స్ కానీ, లేదంటే దోమకు కానీ, ఏవైనా సరే 7 పంపులు చేసుకుందాం అనుకోండి ఒక ఎకరానికి వచ్చేప్పటికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు దోమ మందు, అలాగే తామర పురుగుకి సంబంధించిన మందు తెచ్చుకున్నారనుకోండి ఒక ఎకరానికి 7 పంపులకి సరిపడా. మీరేం చేస్తారంటే 6 పంపులకే కలుపుకోండి దోమకు సంబంధించిన మందు. కానీ ఈ తామర పురుగుకి సంబంధించిన మందు మాత్రం 7 పంపులు కలుపుకోండి. ఈ 7 పంపులు కలుపుకున్న దాంట్లో ఒక పంపుకి సరిపడా మందు పక్కన పెట్టుకోండి. అంటే 6 పంపులు స్ప్రే చేసుకోండి మామూలుగా దోమ మందు ఇది. కానీ ఈ తామర పురుగుకి సంబంధించిన మందు ఒక పంపు ఉంటుంది కదండీ. ఈ తామర పురుగుకి సంబంధించినటువంటి మందు ఒక పంపు ఉంటుంది కదండీ. అది పక్కన పెట్టుకొని తోట మొత్తం మీద స్ప్రే చేసుకున్న తర్వాత 4 వైపులా, చేనుకి 4 వైపులా కూడా 2 లేదా 3 సార్లకి పడే విధంగా గన్నుని లో వాల్యూమ్‌లో పెట్టుకొని 4 వైపులా కూడా స్ప్రే చేసుకోండి. ఈ 4 వైపులా స్ప్రే చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏందంటే, చెప్పాను కదండీ, గట్ల వైపు నుంచి, మందళ్ళ వైపు నుంచి ఈ నల్ల తామర పురుగు అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటదని. అందువల్ల ఇది స్ప్రే చేసుకోవడం వల్ల ఈ గట్ల వైపున ఉన్నటువంటి ఈ నల్ల తామర పురుగు అనేది చనిపోతూ ఉంటదండి. అయితే ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ అయితే చేయొచ్చండి. ఏమంటే తోటలో ఉండదా అని మీరు అడగొచ్చండి. కంపల్సరీ తోటలో ఇదని నల్ల తామర పురుగు అనే కాదండి, తామర పురుగు కానీ, లేదంటే మామూలుగా అదే లద్దె పురుగులు కానీ, పచ్చ పురుగులు కానీ కంపల్సరీ ఒక తోటలోకనే వచ్చినాయి అంటే అవి అక్కడే ఉంటాయండి, ఎక్కడికి పోవు. కాబట్టి అవి వాటి యొక్క పరివర్తన దశ, అంటే మనం ఏమని చెప్పుకోవాలంటే వాటి ఉధృతి అనేది, అంటే వాటికి వాతావరణం అనేది ఎప్పుడు అనుకూలిస్తుందో అప్పుడు అవి వాటి యొక్క సంతతిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయండి. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. అందరూ గమనించే ఉంటారు. ఏందంటే మనం వేసవి కాలంలో లోతు దుక్కులు తోలిస్తూ ఉంటాం కదండీ. అంటే నాగళ్ళు వేస్తూ ఉంటాం కదా. ఆ నాగళ్ళు ఎందుకు వేస్తూ ఉంటే ఈ లద్దె పురుగులు, లేదంటే పచ్చ పురుగులు అనేవి సుప్తావస్థలో వెళ్ళిపోతాయి. అంటే గెస్టేషన్ పీరియడ్ అంటాం అది. ఆ దశలోకి వెళ్ళిపోయి మనకి బ్రౌన్ కలర్‌లో కొంచెం అది మనకి జలుబుకి వాడతాం చూస్తారా, కోల్డ్ యాక్ట్ టైప్‌లో గోళీల్లాగా ఆ టైప్‌లో ఉంటాయండి, సన్నగా మొనదేలి. ఇవేంటంటే ఈ పురుగు యొక్క గెస్టేషన్ పీరియడ్ అనమాట. లార్వాలు అంటారు వాటిని. అవి భూమిలో ఉంటాయి. మనం వేసవిలో లోద్దుకులు తోలుకోవటం వల్ల ఏమవుతాయి, అవి పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చేసి ఎండ వేడిమికి అవి చనిపోతూ ఉంటాయండి. అందువల్ల మనం వేసవిలో లోద్దుక్కులు అనేవి తోలుకోవాలని చెప్పేసి ప్రిఫరెన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలాగే ఈ నల్ల తామర పురుగు కానీ, లేదంటే ఈ తామర పురుగులు కూడా సేమ్ అలాగే వాటి యొక్క దశల్ని లార్వా దశలో ఉంచుకొని భూమిలో ఉంటాయి. వాటికి ఎప్పుడైతే వాతావరణం అనుకూలిస్తుందో అప్పుడు వాటి విజృంభణ అనేది చేస్తూ ఉంటాయి. అందుకోసమనే చిన్న పురుగులు, అంటే పిల్ల పురుగులు వచ్చేప్పటికి
పసుపు రంగులో ఉంటాయి, పెద్ద పురుగులు వచ్చేప్పటికి రెక్కలు ఉండి నలుపు రంగులో ఉంటాయి అని చెప్పేసి గత వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా చెప్తానండి. అప్పుడు ఈ వాటి యొక్క ప్రౌఢ దశ అంటే పెద్ద పురుగుల దశకు వచ్చినప్పుడు మాత్రమే తోట మొత్తాన్ని ఖరాబ్ చేస్తూ ఉంటాయి. అందుకోసమనే నేను చెప్పింది ఏంటంటే, తోటకి 4 వైపులో కూడా మనం ఒక పంపుని 2 లేదా 3 సార్లకి పడే విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే వీటి ఉధృతి అనేది తగ్గుతూ ఉంటుందండి. అయితే మీరు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడగొచ్చు, మరి నాకు డోస్ తగ్గిపోతుంది కానీ ప్రతిసారి ఇలా చేయాలని అడగొచ్చండి మీరు. అయితే నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు దోమ మందు ఒకటి తెచ్చుకున్నారనుకోండి, అలాగే తామర పురుగుకి సంబంధించి పోలీస్ అనే మందు తెచ్చుకున్నారనుకోండి. అయితే ఈ పోలీస్ అనే మందు యొక్క డోస్ వచ్చేప్పటికి ఒక ఎకరానికి 60 గ్రాములు కదండి. మీరు 100 గ్రాములు తెచ్చుకోండి. 100 గ్రాములు తెచ్చుకొని 60 గ్రాములని ఏ రోజైతే స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నారో ఆ రోజు స్ప్రే చేసుకోండి. 60 గ్రాములు స్ప్రే చేసుకున్న తర్వాత 40 గ్రాములు కూడా ఉంటుంది కదండి. ఆ 40 గ్రాములని ఏం చేయాలో చెప్తానండి నేను. అయితే ఈ 40 గ్రాములు వచ్చేప్పటికి మీరు ఏం చేస్తారంటే, చెప్పాను కదండి, ఒకవేళ ఈరోజు మందు స్ప్రే చేసుకున్నారు మీరు తామర పురుగుకి సంబంధించి, నెక్స్ట్ స్ప్రేలో మీరు తామర పురుగుకి సంబంధించి వాడలేదనుకోండి మందు, అప్పుడు ఏం చేస్తారంటే ఉన్నటువంటి 40 గ్రాములు ఉంది కదా మందు, ఈ 40 గ్రాముల్లో ఒక 10 గ్రాములు తీసుకొని 10 లేదా 12 గ్రాములు తీసుకొని ఒక ట్యాంకీకి కలుపుకోండి. మీరు నార్మల్గా స్ప్రే చేసే ముందు నార్మల్గా చేసుకోండి. ఈ ఒక పంపుకి కలుపుకున్న అది ఏం చేస్తారంటే చేనికి 4 వైపులా స్ప్రే చేసుకోండి. అంటే ఆల్టర్నేట్గా చేసుకున్నా పర్లేదు, ప్రతిసారి చేసుకున్నా పర్లేదండి. అంటే 40 గ్రాములు మిగిలింది కాబట్టి 40 గ్రాములు అంటే 4 పంపులకు వస్తుంది. చూసారా, ఇలాంటిది చిన్న తీసుకోండి, 2 స్కూపులు వేసుకోండి, ఒక పంపు కలుపుకోండి, 4 వైపులా స్ప్రే చేసుకోండి తోటకి. అప్పుడు ఏమవుతుందంటే దరివైపుల నుంచి అటాక్ చేసేటువంటి తామర పురుగు, నల్ల తామర పురుగు అనేది చనిపోతుందండి. కాబట్టి మీరు ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే మందళ్ళ వైపు, గట్ల వైపు నుంచి అటాక్ అనేది తగ్గిపోతుందండి నల్ల తామర పురుగు యొక్క ఉధృతి. సో అదేనండి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం. అయితే నాది ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ తోటి సోదరులకు షేర్ చేసి నా వీడియోస్ కూడా లైక్ చేయండి. ఎందుకోసం అంటే ఇలా చేయడం వల్ల మీరు ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది వేరే రైతులు కూడా పాస్ అవుతూ ఉంటుందండి. అందువల్ల ఈ యొక్క చిన్న విషయాన్ని అయితే గమనించుకోండి. సో ఈరోజైతే నేను మందు స్ప్రే చేసుకోవడానికి వచ్చాను కాబట్టి అదేం తెచ్చుకున్నానో, దేనికి పనిచేస్తో చెప్తానండి. ఫస్ట్ వచ్చేప్పటికి ఇచిబాన్ కంపెనీ వాళ్ళది ఇకబానా అండి. ఇకబానా అంటే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి థయామిథాగ్జామ్ 75% అండి. అంటే మనం అక్టారా అంటాం కదండి, అక్టారా 75% అండి, హై పవర్ అక్టారా అనమాట ఇది. అయితే ఇది వచ్చేప్పటికి నేను స్పెసిఫిక్గా ఈరోజు నేను తెచ్చుకుంది తామర పురుగుకి సంబంధించి, లేదంటే నల్ల తామర పురుగు కూడా నేను ఇలాంటివే వాడుతూ ఉంటానండి. సో నల్ల తామర పురుగు నివారణ కోసం, లేదంటే తామర పురుగు నివారణ కోసం ఇది తెచ్చుకోవడం జరిగిందండి నేను. అయితే దీని యొక్క డోస్ చూసుకుంటే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి 100 గ్రాములు అండి. కాబట్టి 100 గ్రాములు స్ప్రే చేసుకోండి ఒక ఎకరానికి. అలాగే దీని యొక్క ప్రిఫరెన్స్ అంటే దీని యొక్క ఉపయోగం ఇంకోటి ఏంటంటే, దీని యొక్క ఉపయోగం వేరేది కూడా ఉందండి. అదేంటంటే ఈ తెల్లదమ్మకు కూడా పనిచేస్తూ ఉంటుంది. అంటే జనరల్గా ఈ నియోనికాటినైడ్ గ్రూప్స్ సంబంధించిన మందులు అనేవి తెల్లదమ్మ కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే చెప్పుకోవాలంటే నియోనికాటినైడ్ గ్రూప్స్ అంటే మనకి అసిటామిప్రైడ్ కానీ, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ, లేదంటే థయామిథాగ్జామ్ కానీ, ఈ 3 కూడా వీటికి సంబంధించినవి. సో ఇది కూడా తెల్లదమ్మ కూడా పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే నేను అయితే దాని ప్రిఫరెన్స్ అయితే ఇవ్వకుండా ఓన్లీ తామర పురుగుకి సంబంధించి మాత్రమే తెచ్చుకోవడం జరిగింది స్ప్రే చేసుకోవడానికి అండి. సో అదేనండి మనం దాని గురించి తెలుసుకున్నట్లయితే ఇకబానా గురించి. అలాగే ఈరోజు నేను తెచ్చుకున్నటువంటి రెండో మంది ఏంటంటే ఇసాబియాన్ అండి, సింజాంటా వాళ్ళది. అయితే మిత్రులారా, ఈ ఇసాబియాన్ వచ్చేప్పటికి ఇది గ్రోత్ ప్రమోటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఫ్లవరింగ్ కూడా పెంచుతూ ఉంటుందండి. అలాగే మొక్క కూడా ఆరోగ్యంగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే 20 డేస్ అవుతుందండి స్ప్రే చేసి, అందువల్ల మళ్ళీ ఈరోజు స్ప్రే చేస్తూ ఉన్నానండి. ఇసాబియాన్ని తెచ్చుకోమని చెప్పేసి చెప్పట్లేదు, గ్రోత్ ప్రమోటర్స్ ఏవైనా సరే మీకు అనుకూలంగా ఉన్నాయి తెచ్చుకొని ప్రతిసారి అలాంటివే స్ప్రే చేసుకోండి. మార్చి అయితే స్ప్రే చేయమాకండి. సో దీని గురించి తెలుసుకుంటే మనం ఇదేనండి ఇసాబియాన్ గురించి. అయితే దీని డోస్ చూసుకుంటే మనం ఒక 500 ml వచ్చేప్పటికి 10 పంపులకు వస్తుంది. అంటే ఒక పంపుకు వచ్చేప్పటికి 50 ml, 40 ml నుంచి 50 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం తోటలు పెరిగి ఉన్నాయి కాబట్టి ఒక ½ లీటర్ 10 పంపులకు వస్తుందండి. సో మిత్రులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు అయితే అవేనండి. కాబట్టి నల్ల తామర పురుగుకి సంబంధించినటువంటి జాగ్రత్తలని ఫస్ట్లో చెప్పాను కదండి, ఆ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. సో కాబట్టి అందరూ గమనించుకొని అలాగే చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.